హలో డియర్ పేరెంట్స్, ఐ ఎమ్ పావని దేవరపు బిహేవియరల్ స్కిల్స్ కోచ్. ఈ పేజ్లో మీకు పేరెంటింగ్కి సంబంధించిన అలాగే పిల్లల బిహేవియర్స్ యొక్క కంటెంట్ అంతా కూడా ఉంటుంది. ఈ పేజ్ మీకు మీ పేరెంటింగ్లో తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ పేజ్ని ఫాలో చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఒక టాపిక్ని తీసుకుని దాన్ని ఒక సిరీస్ రూపంలో చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు. చాలామంది పేరెంట్స్ నా దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేడం మా పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, ట్రూత్ని హైడ్ చేస్తున్నారు, ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. పిల్లలు మిస్టేక్ చేసినప్పుడు స్ట్రైట్గా మీతో భయం లేకుండా అబద్ధం చెప్తున్నాడు అని అంటే మీరు ఒకసారి థింక్ చేయండి, నిజంగా వీడు ఎందుకు నాకు భయపడుతున్నాడు నిజం చెప్పడానికి అని చెప్పేసి. యాజ్ పర్ రీసెర్చ్, కిడ్స్ డోంట్ లై టు చీట్. పేరెంట్స్ రియాక్షన్ నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే అబద్ధం చెప్తారు. పిల్లలు అబద్ధాలు చెప్పడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. షౌటింగ్ ట్రిగ్గర్స్ ఫియర్ రెస్పాన్స్. మనం అరవడం వలన పిల్లల బ్రెయిన్ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఫియర్. పిల్లలకి వెంటనే ఐఎమ్ ఇన్ డేంజర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. నెంబర్ 2, బ్రెయిన్ గోస్ ఇన్ సర్వైవల్ మోడ్. చైల్డ్ ఆ టైంకి డేంజర్లో లేకపోయినప్పటికీ బ్రెయిన్ ఏమని చెప్తుంది, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది. ఈ సర్వైవల్ మోడ్లో బ్రెయిన్ థింకింగ్, లెర్నింగ్, రీజనింగ్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. ఆ టైంకి ఏది సేఫ్ అనిపిస్తే అది చెప్పేస్తారు పిల్లలు. యాక్చువల్గా ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. ఈ సర్వైవల్ మోడ్లో ట్రూత్ చెప్పడం డేంజర్ అని పిల్లల మైండ్లో ఒక మెసేజ్ క్రియేట్ అవుతుంది. బ్రెయిన్ జాబ్ ఓన్లీ ప్రొటెక్ట్. అది అప్పటికప్పుడు అమ్మకి ఒక చిన్న అబద్ధం చెప్పి అమ్మ తిట్ల నుండి బయటపడు అని చెప్తుంది. అమ్మ నిజం చెప్పినా కూడా నన్ను తిడుతుంది అని చెప్పి అప్పటికప్పుడు పిల్లలు అబద్ధం చెప్పేస్తారు. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. స్టే ట్యూన్ టు పార్ట్ 2.